హలో స్టూడెంట్స్, ఈరోజు మనం లాగ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడము, లాగ్ ఇన్ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేయడం చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఈక్వేషన్, లాగ్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్లో లాగ్ టర్మ్ కనపడుతుంది అంటే ఇది లాగ్ ఈక్వేషన్ అనొచ్చు. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ టేకింగ్ గివెన్ ఈక్వేషన్. సో బేస్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే x-1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ రూట్లకు వస్తే రూట్ అవుతుంది. x-1 ఈజ్ ఈక్వల్ టు +or-2 అవుతుంది. సో x-1 ఒకసారి 2కి ఈక్వల్ చేసుకుంటాం, x-1 ఒకసారి -2కి ఈక్వల్ చేసుకుంటాం. సో x 3 వస్తుంది, -1 వస్తుంది. సో ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చాయి, కానీ ఈ ఆప్షన్ టిక్ చేయకూడదు, చెక్ చేయాలి. రెండు సాటిస్ఫై అయితేనే ఈ ఆప్షన్ సి అనేది మార్క్ చేస్తాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈజ్ ఈక్వల్ టు 3 కావచ్చా చెక్ చేద్దాం. దీంట్లో లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3. సో log 4 ఇక్కడ x బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 ఎంత 2 వస్తుంది. ఎగ్జాక్ట్గా సాటిస్ఫై అవుతుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 అనే వాల్యూ సాటిస్ఫై అవుతుంది కాబట్టి 3 ఈజ్ 1 ఆన్సర్. అదేవిధంగా లెట్ x ఈజ్ ఈక్వల్ టు -1 చెక్ చేద్దాం. -1 చెక్ చేస్తే log 4 బేస్ -2. అసలు బేస్ అనేది పాజిటివ్ నెంబర్ మాత్రమే కావాలి, నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. కాబట్టి మనకు 2 ఆన్సర్స్ వచ్చినా కూడా -1 ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈక్వేషన్. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. 3 ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, the sum of values of x satisfying the following equation. One equation is given, we have to find out the x values. ఒకవేళ x values ఎన్ని వస్తే అన్ని వాల్యూస్ని కూడా ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాం. ఈ ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేస్తే దేర్ ఆర్ 2 లాగ్ ఫంక్షన్స్ ఇన్ విచ్ బేసెస్ ఆర్ సేమ్. సో బేసెస్ సేమ్ కాబట్టి వీ కెన్ కన్వర్ట్ 2 లాగర్థమ్స్ ఇంటూ 1 లాగర్థమ్ బై మల్టిప్లయింగ్ దీస్ 2 numbers. సో x+1 ఇంటూ x+4 విత్ బేస్ 4. సో లాగ్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే 4⁻1 అవుతుంది. x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 4. 4 క్యాన్సిల్ అవుతుంది. x స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీస్తే x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ 0 ఆర్ -5. కానీ రెండింటిని యాడ్ చేస్తే -5 ఆన్సర్ చెక్ చేయకూడదు. ఎప్పుడు యాడ్ చేయాలి, ఈ రెండు కూడా సాటిస్ఫై అవుతుందన్నప్పుడు మాత్రమే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చెక్ చేద్దాం, ఈ రెండిట్లో 0 సాటిస్ఫై అవుతుందా, -5 సాటిస్ఫై అవుతుందా, లేదా 2 సాటిస్ఫై అవుతుందా అని చెక్ చేయాలి. లెట్ x ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో x ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే log 1 బేస్ 4, x ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేస్తే log 4 బేస్ 4 అని వస్తుంది. సో log 1 వాల్యూ 0, log 4 బేస్ 4 1, సో 1. సో x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈక్వేషన్. సో x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ వన్ ఆఫ్ ద ఆన్సర్. అదేవిధంగా లెట్ x ఈజ్ ఈక్వల్ టు -5 చెక్ చేద్దాం. x ప్లేస్లో -5 సబ్స్టిట్యూట్ చేస్తే log ఆఫ్ -4 బేస్ 4 ప్లస్ లాగ్ ఆఫ్ -1 బేస్ 4. అసలు లాగ్ పక్కన నెగిటివ్ నెంబర్సే ఉండకూడదు కాబట్టి దీస్ ఆర్ నాట్ డిఫైన్డ్. సో x ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్ ద గివెన్ ఈక్వేషన్. x ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ ఉంటే యాడ్ చేస్తాం. ఇక్కడ ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ x వాల్యూస్ అన్నా కూడా ఏమొస్తుంది, మీకు 0 మాత్రమే వస్తుంది. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చిన ప్రతిసారి లాగర్థమ్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, ఏవైతే పాసిబుల్ అవి మాత్రమే తీసుకోవాలి. Next, so the sum of the values of x, again we have to find out the sum of the values of x satisfying this equation. So given equation ni జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లాగ్ అనేది 1 టైం మాత్రమే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16ని 4 స్క్వేర్ అని రాద్దాం. ఇప్పుడు బేస్ 4 ఉంది, ఈ నెంబర్ కూడా 4 వచ్చేటట్టు కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో పవర్స్ని ఇంటూ చేస్తాం. 2 log 1 - 2x mod బేస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5x² - 4. సో పవర్ని
ఈ నెంబర్ని పవర్లోకి సెండ్ చేయొచ్చు. log to the power of log of 1 minus 2x whole square base 4. సో ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది మాత్రమే మిగులుతుంది మనకు. అకార్డింగ్ టు ద ప్రాపర్టీ a to the power of log x base a is equal to x. ఈ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మాత్రమే ఇక్కడ వస్తుంది కాబట్టి 1 minus 2x mod whole square is equal to 5x square. ఒకవేళ స్క్వేర్ లేకుంటే ప్లస్ ఒకటి అవుతుంది. మాడ్యులస్ ప్రాపర్టీకి 2 వాల్యూస్ వస్తాయి. స్క్వేర్ లేకుంటే పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి. స్క్వేర్ ఉంది కాబట్టి లోపలంగా పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా వన్ టైప్ ఆఫ్ ఆన్సర్ మాత్రమే వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో రాసేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 4x అవతల సెండ్ చేస్తాం. మైనస్ 4x ప్లస్ 4x అవుతుంది. ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో ఈ 3 టర్మ్స్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేసాం మనం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 5కి వేరే ఆల్టర్నేటివ్ లేదు, 5 into 1 రాయడం తప్ప. ప్లస్ 4 రావాలి కాబట్టి మైనస్ ఎక్స్ ప్లస్ 5x అని రాస్తే మనకు 4x వస్తుంది, ప్లస్ 4x వస్తుంది. అంటే ఇంటూ చేస్తే మైనస్ 5 రావాలి. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే మైనస్ 5 వస్తుంది, యాడ్ చేస్తే ప్లస్ 4 వస్తుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సో ఎక్స్ మైనస్ 1 ఒక బ్రాకెట్, ఎక్స్ ప్లస్ 5 ఒక బ్రాకెట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ మైనస్ 5. ఇప్పుడు చెక్ చేస్తాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ రానికి ఛాన్స్ ఏం లేదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినా ఇది సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఎక్స్ ఉన్న చోట 1 పెట్టి సాల్వ్ చేయండి. ఎగ్జాక్ట్గా ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 మైనస్ 1 4 1 వస్తుంది ఆన్సర్. ఎక్స్ బదులు 1 పెట్టినా కూడా సేమ్ వస్తుంది. సో 5 మైనస్ 5 పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది మాడ్యులస్ కాబట్టి నెగిటివ్ రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ. బోత్ వాల్యూస్ ఆర్ ట్రూ. ఇప్పుడు సమ్ ఆఫ్ ద వాల్యూస్ అన్నారు కాబట్టి 1 ప్లస్ మైనస్ 5 1 మైనస్ 5. సో ఆ 2 ఆప్షన్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మైనస్ 4 వస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, దీన్ని సాల్వ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 105 ఈజ్ ఈక్వల్ టు 2. సో లాగ్ని ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది. సింపుల్గా సాల్వ్ చేసేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 10x యువతలకు వస్తే ప్లస్ 10x అవుతుంది. ప్లస్ 105 అవతలకు వెళ్తే మైనస్ 105 అవుతుంది. సో 8x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 80 అని వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి. సో ఎన్ని ఉంటే అన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో గివెన్ ఈక్వేషన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎల్హెచ్ఎస్లో ఉండేది పవర్ టైప్లో ఉంది, ఆర్హెచ్ఎస్లో కూడా ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ టైప్లో ఉంది. ఎప్పుడైనా బోత్ సైడ్స్ ఆ టైప్లో ఉంటే ఒకవేళ ఈ పవర్ని ఫ్రంట్కి రావాలి అన్నప్పుడు లాగ్ ఉండాలి. సో టేక్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది మనకు. లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ 5/2 లాగ్ 10 to the power of 5 plus log x. ఇక్కడ లాగ్ని షార్ట్ కట్గా ఎక్కడైనా సరే lnx log లాగ్ని lnx అంటే ఇది జనరల్ ఫామ్, ఏం లేదంటే బేసి అనుకుంటాం. ఒకవేళ ప్రాబ్లమ్స్లో ఎక్కడైనా సరే కింద బేస్ మెన్షన్ చేయకుండా ఓన్లీ లాగ్ ఎక్స్ అని ఇస్తే అప్పుడు బేస్ని మనం ఏం తీసుకోవాలి? 10గా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఏం లేదంటే కింద ఈ ఉంటుంది, అది నార్మల్ డెఫినేషన్. కానీ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్రెషల్గా లాగ్ ఎక్స్ అని మెన్షన్ చేస్తే బేస్ని 10గా డిఫాల్ట్ కింద బేస్ 10గా తీసుకుంటాం. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదంటే 10. ఇప్పుడు ఈ పవర్ని ఫ్రంట్ రాయొచ్చు మనం. లాగ్ ఎక్స్ ప్లస్ 5/2 లాగ్ ఎక్స్ బేస్ 10. ఇక్కడ ఓన్లీ లాగ్ ఎక్స్ అని ఉంది కాబట్టి బేస్ 10 రాయొచ్చు మనం. ఇక్కడ కూడా లాగ్ 10 బేస్ 10. ఈ పవర్ అనేది ఫ్రంట్ రాస్తే
ఇప్పుడు ఇక్కడ log 10 అని ఉంది. బేస్ ఏమిది 10, ఏమి ఇవ్వకుండా 10 తీసుకోవచ్చు అని చెప్పాను నేను. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. దీన్ని సాల్వ్ చేస్తే అంత పెద్దగా కనబడుతుంది కాబట్టి ఇక్కడ మనం షార్ట్కట్లో లెట్ log x బేస్ 10ని ఇక్కడ 1 2 ఇక్కడ కూడా ఏం లేదంటే 10 ఉన్నట్టు, ఇది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. టీ అనుకుందాం. సో టీని సబ్స్టిట్యూట్ చేస్తే t + 5/2 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 5 + t, ఇదంతా ఏమవుతుంది 1 అయిపోతుంది. దీన్ని సాల్వ్ చేసి ముందు టీ వాల్యూ కనుక్కుందాం. టీ వాల్యూ కనుక్కున్న తర్వాత టీ బదులు మళ్ళీ log x బేస్ 10ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంటూ చేస్తాం t² + 5t, 2ని ఇంటూ చేస్తే 10 + 2t, t² + 3t - 10 ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఫ్యాక్టరైజేషన్ -10. సో కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ ఇంటూ చేస్తే -10 అని వస్తుంది. 1 × 10 2 × 5. ఇప్పుడు +3t కావాలి. ఇక్కడ -10 ఉంది కాబట్టి మిడిల్ నెంబర్ 3 అంటే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఫాస్ట్గా. సో ఇక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ నెంబర్ వచ్చే నెంబర్స్ తీసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంటే యాడ్ చేయాలి. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం. 10 - 1 ఎంత 9, మిడిల్ 9 లేదు కాబట్టి ఈ 2 నెంబర్స్ తీసుకోకూడదు. 5 - 2 చేస్తే ఎంత 3, మిడిల్ 3 ఉంది కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3 వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ 5 and 2 ఓన్లీ, such that by using 5 and 2 we have to get 3. +3 రావాలి. +3 రావాలి అంటే 5 2 - 3t అని రాస్తేనే +2 రావడానికి ఛాన్స్ ఉంది మనకు. త్రీ రావాలంటే 2, 5 - 2t, -2 కామన్ తీస్తే 2 + 5. సో 1 బ్రాకెట్ వచ్చేసి t + 5, అనదర్ బ్రాకెట్ వచ్చేసి t - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు కేస్ 1 లెట్ t + 5 ఈజ్ ఈక్వల్ టు 0, t ఈజ్ ఈక్వల్ టు -5. t వాల్యూ ఎంత log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు -5, x ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -5. ఇది వన్ టైప్ ఆఫ్ ఆన్సర్. కేస్ 2 లెట్ t - 2 ఈజ్ ఈక్వల్ 0, t వాల్యూ 2 అనుకుందాం. log x బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు x వాల్యూ 10². సో ఇప్పుడు మనకు సమ్ కావాలి. సమ్ ఆఫ్ దీస్ 2 వాల్యూస్ అన్నప్పుడు 10² + 10 to the power of -5. ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సాల్వ్ ఫర్ x. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ తీసుకుందాం. log 4 బేస్ x + 2 log x + 2. ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఇక్కడ x + 2 ఇక్కడ రివర్స్ అయినాయి. పైన x + 2 ఉంది, కింద 4 అని ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. సో 6/log అనేది డినామినేటర్లో రాయాలనుకుంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో x + 2 బేస్ 4. ఇప్పుడు ఇట్లా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ సేమ్. సో లెట్ మేము ప్రాబ్లమ్ సింపుల్గా చేయడం కోసం దీని అంతటిని t అనుకుందాం. సో టీని సబ్స్టిట్యూట్ చేద్దాం. 6/t ఈజ్ ఈక్వల్ టు t, t + 6/t ఈజ్ ఈక్వల్ టు t, t + 6 ఈజ్ ఈక్వల్ టు t². ఫైనల్గా t² - t -6 ఈజ్ ఈక్వల్ 0 అని వస్తుంది. సో -6 1 × 6 2 × 3 మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 1 రావడానికి మిడిల్లో 1 ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే 3 - 2 1 కాబట్టి మిడిల్ t బదులు 3ని 2ని యూస్ చేస్తాం. మనకు నెగిటివ్ సైన్ రావాలి కాబట్టి బిగ్గర్ నెంబర్కి నెగిటివ్ ఇస్తాం మనం. -3t + 2t మొత్తం మీద మనం యూస్ చేయాల్సింది 3 2 మాత్రమే యూస్ చేయాలి. ఏ విధంగా యూస్ చేయాలి? యాడ్ చేస్తే మైనస్ రావాలి. అప్పుడు దీనికి మైనస్ దీనికి ప్లస్ ఇచ్చినప్పుడు మాత్రమే మైనస్ వస్తుంది. ఒకవేళ +t కావాలి అన్నప్పుడు 3t - 2t అని రాస్తుంటే t కామన్ తీస్తే t - 3 + 2 ఇంటూ చేస్తే సో t - 3 t + 2. సో టీకి 1 ఆఫ్ ద వాల్యూ 3 అవుతుంది, ఆర్ 1 ఆఫ్ ద వాల్యూ -2 అవుతుంది. కానీ ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సింది t కాదు. t అనేది మనం ఓన్గా అజ్యూమ్ చేసుకున్నది. కేస్ 1 ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుందాం. అసలు t అంటే ఏమి? log x + 2 బేస్ 4.
మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 4 cube 64 minus 2 that is equal 62 is one of the answer. Case 2 let t is equal to minus 2 అనుకుందాం. t వాల్యూ ఎంత log of x plus 2 base 4 is equal to minus 2. x plus 2 is equal to 4 to the power of minus 2. x plus 2 is equal to 1 by 16 వస్తుంది. ఇది x is equal to 1 by 16 minus 2. 1 minus 32 by 16 minus 31 by 16. సో ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 2 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అన్నప్పుడు ఇప్పుడు ఒకవేళ ఎక్స్ వాల్యూ 62 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు నెగిటివ్ రానికి ఛాన్స్ ఏం లేదు, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. మైనస్ 31 by 16 సబ్స్టిట్యూట్ చేసినా కూడా మైనస్ 31 by 16 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 16 2 32 1 by 16 వస్తుంది. నాకు తెలిసి ఈ రెండు ఆప్షన్స్ కూడా సాటిస్ఫై కావచ్చు. మీరు ఒకసారి జాగ్రత్తగా 3ని సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ వాల్యూ 62ని సబ్స్టిట్యూట్ చేయండి. 62ని సబ్స్టిట్యూట్ చేస్తే 64 వస్తుంది. 64ని 4 cube అని రాసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏది సాటిస్ఫై అయితే అది టిక్ చేయండి. ఒకవేళ రెండు సాటిస్ఫై అయితే ఇది మల్టీ ఆన్సర్ క్వశ్చన్ ఉండొచ్చు, కాబట్టి తర్వాత మీరు చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సాల్వింగ్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్ అంటే లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ ఉన్నప్పుడు హౌ టు సాల్వ్. ఇందాక మనం ఈక్వేషన్స్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసేటప్పుడు log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు y ఉంటే x ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ y అని రాసేస్తాం. కానీ ఇన్ఈక్వేషన్స్ ఉన్నప్పుడు బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ బేస్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 దెన్ ఇన్ఈక్వేషన్ ఉన్నప్పుడు లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉన్నప్పుడు ఇఫ్ కేస్ 1 ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే బేస్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్ ఏ ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే ఏ టు ద పవర్ ఆఫ్ వైఏ అయ్యేది. కానీ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు లెస్ దాన్ సింబల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈక్వాలిటీకి ఏ విధంగా అయితే అవతల సెండ్ చేస్తామో అదే విధంగా సెండ్ చేస్తాం. లెస్ దానే అవుతుంది, గ్రేటర్ దానే అవుతుంది. కానీ కేస్ 2 ఇఫ్ 0 ఈజ్ లెస్ దాన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1, బేస్ అనేది 0 నుంచి 1 బిట్వీన్ మాత్రమే ఉన్నప్పుడు, సపోజ్ log x బేస్ ఏ లెస్ దాన్ y అనే ఈక్వేషన్ ఉన్నప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఏ టు ద పవర్ ఆఫ్ y అని రాయకూడదు. ఇప్పుడు బేస్ అనేది 1 కంటే లెస్సర్ నెంబర్ అయినప్పుడు ఖచ్చితంగా సింబల్ లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ రాయాల్సి ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్ రాయాల్సి ఉంటుంది. సో 1 కంటే గ్రేటర్ నెంబర్స్కి డైరెక్ట్గా చేసేస్తాం, నో నీడ్ టు చేంజ్ ద సింబల్. 1 కంటే లెస్సర్ నెంబర్కి 0 to 1 బిట్వీన్ నెంబర్స్కి ఖచ్చితంగా సింబల్ అనేది చేంజ్ చేయాలి అని డొమైన్ ప్రాబ్లమ్స్లో చెప్పాను, అంతేగాని దాని ప్రూఫ్ కానీ ఎందుకు ఆ విధంగా చేంజ్ చేయాల్సి వస్తుందని చెప్పలేదు. అది ఇక్కడ చూస్తాం. మన గ్రాఫ్ ఐడియా ఉంది కాబట్టి గ్రాఫ్ని ఒకసారి డ్రా చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ అనుకుందాం. కేస్ 1 ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాను. ఇక్కడ ఏం నెంబర్స్ ఏం డ్రా చేయటం లేదు, డైరెక్ట్గా ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఎప్పుడు ఇది వెన్ ఏ ఈజ్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎటువంటి లాగ్ ఫంక్షన్ అయినా సరే ఈ విధంగా కనపడుతుంది, మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ లాగా కనపడుతుంది. సపోజ్ ఒక 2 ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం, x1 x2. దీనికి సంబంధించిన y వాల్యూస్ ఇది సో ఇది లాగ్ x1 వాల్యూ అనుకుందాం బేస్ ఏ. ఇది y మీద లాగ్ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకుందాం లాగ్ x2 బేస్ ఏ.
సో ఎక్స్ యాక్సిస్ మీద x1 x2 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఈ ఇంటర్సెక్షన్ ఇక్కడ వచ్చేసి లాగ్ ఇది y వాల్యూ, లెట్ y ఈజ్ ఈక్వల్ టు అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి y వాల్యూస్ అవుతాయి. ఇది ఫస్ట్ y వాల్యూ అనుకుందాం, ఇది y1 ఇది y2 అనుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్ x1 ఈజ్ లెస్ దాన్ x2, ఒకవేళ ఇక్కడ x1 అనే నెంబర్ చిన్న నెంబరు, x2 అనే నెంబర్ పెద్ద నెంబర్ అనుకుంటున్నాను. x1 ఈజ్ లెస్ దాన్ x2, అప్పుడు ఒకవేళ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటే ఇప్పుడు లాగ్ x1 బేస్ ఏ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ లాగ్ x2 బేస్ ఏ. అంటే బేస్ ఏ అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఎప్పుడైనా సరే x వాల్యూస్ ఒక 2 వాల్యూస్ తీసుకుంటే, సపోజ్ x1 ఈజ్ లెస్ దాన్ x2 అనుకుంటే, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అన్నప్పుడు నో నీడ్ టు చేంజ్ ద సింబల్. బేస్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు నో నీడ్ టు చేంజ్ ద సింబల్, లెస్ దాన్ ఉంటుంది, గ్రేటర్ దానే ఉంటుంది. ఒకవేళ x2 ఈజ్ గ్రేటర్ దాన్ x1 అయినప్పుడు ఖచ్చితంగా దిస్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వాల్యూ. ఆర్డర్లోనే ఉంది చూడండి, ఫస్ట్ x1 తర్వాత x2, ఫస్ట్ x1 యొక్క y వాల్యూ తర్వాత x2 యొక్క y వాల్యూ, ఆర్డర్ సేమ్ కాబట్టి నో నీడ్ టు చేంజ్ ద సింబల్. నెక్స్ట్ కేస్ 2, సపోజ్ కేస్ 2 ఇది ఇక్కడే రాద్దాం. ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ x1 x2 అనుకుంటే ఇది లాగ్ x1 బేస్ ఏ, ఇది లాగ్ x2 బేస్ ఏ. చూస్తేనే x1 ఈజ్ లెస్ దాన్ x2 అయినప్పుడు లాగ్ x1 బేస్ ఏ ఈజ్ లెస్ దాన్ లాగ్ x2 బేస్ ఏ అవుతుంది. ఇప్పుడు కేస్ 2, సపోజ్ బేస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ 1 అనుకుందాం. అన్నప్పుడు మనకు డిక్రీజింగ్ ఫంక్షన్ వస్తుంది. ఈ విధంగా ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ వస్తుంది. గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్. సపోజ్ మళ్ళీ x1 అనే పాయింట్ తీసుకుంటున్నాను, x2 అనే పాయింట్ తీసుకుంటున్నాను. కేస్ 2లో x1 ఈజ్ లెస్ దాన్ x2నే తీసుకుంటున్నాను. ఈసారి బేస్ అనేది 1 కంటే స్మాలర్ నెంబర్ కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది లాగ్ x1 బేస్ ఏ, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చేసి లాగ్ x2 బేస్ ఏ. ఇవి నెగిటివ్ నెంబర్స్, -1 -2 -3 -4 అని ఇవి నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు x1 లెస్ దాన్ x2 అయినప్పుడు టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, లాగ్ బేస్ ఏ x1 లాగ్ x2 బేస్ ఏ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ బిగ్గర్ దాన్ దిస్ వాల్యూ. నెగిటివ్ నెంబర్స్లలో ఇది స్మాలర్ వాల్యూ అయి ఉంటుంది. ఇప్పుడు -4 అనుకుందాం, ఇది -4, ఇది -2 అనుకుందాం. -2 ఈజ్ గ్రేటర్ దాన్ -4. కానీ ఇక్కడ నెంబర్స్కి వచ్చే లోపలికి x1 ఈజ్ లెస్ దాన్ x2 అయినప్పుడు బేస్ ఎప్పుడైనా సరే 0 to 1 డిక్రీజింగ్ ఫంక్షన్ లాగా ఉన్నప్పుడు టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకునేటప్పుడు లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్. ఎందుకు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇఫ్ x1 ఈజ్ లెస్ దాన్ x2 అకార్డింగ్ టు ద గ్రాఫ్ లాగ్ x1 వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్, ఇది దీనికంటే లెస్ అయినప్పుడు ఇది దీనికంటే గ్రేటర్ అయి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు నో నీడ్ టు చేంజ్ ద సింబల్. అంటే ఇట్లా అవుతుంది, లాగ్ x బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు y. ఇప్పుడు ఏ ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 1, లాగ్ x బేస్ ఏ లెస్ దాన్ y ఉన్నప్పుడు ఇది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు నో నీడ్ టు చేంజ్ ద సింబల్. కానీ if a is less than 1, then if you want to send log on other side we have to write in the place of less than greater than. ఇది గుర్తుపెట్టుకోండి, 1 కంటే తక్కువ నెంబర్ ఉన్నప్పుడు సింబల్ చేంజ్ చేయాలి, 1 కంటే ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు సింబల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదా ఇలాంటి ఇన్ఈక్వేషన్ ఎప్పుడైనా ఉన్నప్పుడు టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకునేటప్పుడు బేస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు నో నీడ్ టు చేంజ్ ద సింబల్, బేస్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు చేంజ్ ద సింబల్. నెక్స్ట్ ఇన్ఈక్వేషన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇన్ఈక్వేషన్ని ఎప్పుడు సాల్వ్ చేసినా కూడా గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఇచ్చినప్పుడు లాగ్ని అవతలకి సెండ్ చేయాలి అన్నప్పుడు ఈ బేస్ని అబ్జర్వ్ చేయాలి. హియర్ బేస్ ఈజ్ లెస్ దాన్ 1, బేస్ అనేది లెస్ దాన్ 1 కాబట్టి ఖచ్చితంగా లాగ్ అనేది అవతలకి సెండ్ చేసినప్పుడు సింబల్ని చేంజ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. దీనికంటే ముఖ్యమైన విషయం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇన్ఈక్వేషన్స్లలో డొమైన్ కనుక్కుందాం.
సాల్వ్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు లాగ్ పక్కన 4x - 1 ఉంది కాబట్టి డొమైన్ లాగ్ పక్కన ఏ నెంబర్ ఉన్నా కూడా ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0 అని మనకు తెలుసు. సో దీంట్లో నుంచి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/4 అనేది ఫిక్స్ అయిపోయింది. అంటే మనం ఆన్సర్ ఎక్స్ కనుక్కుంటాం. ఎక్స్ కనుక్కున్న తర్వాత ఇది ఆల్రెడీ ఫిక్స్. ఎక్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం లాగ్ కనపడుతుంది కాబట్టి మనకు తెలిసిన కండిషన్ ఏమి, లాగ్ పక్కన ఉన్న నెంబర్ గ్రేటర్ దాన్ 0 అని రాసుకుంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1/4 అని వచ్చింది. ఇంకా సాల్వ్ చేయలేదు, మనం ఈక్వేషన్ని సాల్వ్ చేయలేదు. ఎప్పుడైనా సరే లాగరిథంలో ఈక్వేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనకు తెలిసి ఎక్స్ ఎటువంటి వాల్యూస్ రావాలి అని కొత్త ఐడియా ఉంటుంది మనకు. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. log of 4x - 1 గ్రేటర్ దాన్ 0 1/5. ఈ 1/5 అనేది లెస్ దాన్ 1 కాబట్టి లాగ్ని అవతలకు సెండ్ చేయాలి అన్నప్పుడు గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ అని రాయాల్సి ఉంటుంది. 4x - 1 లెస్ దాన్ 1, 4x లెస్ దాన్ 2, x ఈజ్ లెస్ దాన్ 1/2. సో ఎక్స్ 1/2కి లెస్ కావాలి. 1/2కి లెస్ అంటే ఇన్ఫినిటీ వరకు కూడా పోవచ్చు, -∞ వరకు. కానీ ఆల్రెడీ మనకు డొమైన్ తెలుసు. సో ఎక్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 1/2. x should be greater than 1/4 and x should be less than 1/2. అంటే x we have to take in the range 1/4 to 1/2. దీంట్లో ఇది స్మాలర్ నెంబర్, ఇది బిగ్గర్ నెంబర్, రెండింటికి ఈక్వల్ టు లేదు కాబట్టి we have to take open brackets. సో ఓపెన్ బ్రాకెట్స్, A is the correct answer. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేసే ముందర ఎక్స్ వాల్యూస్ కనుక్కునే దానికంటే ముందరనే మనం డొమైన్ కనుక్కుంటే ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్స్ వాల్యూస్ కొన్ని వస్తాయి మనకు. వచ్చిన తర్వాత దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం మర్చిపోద్దండి, ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. డొమైన్ ఈజ్ లాగ్ పక్కన ఉండేది ఓన్లీ గ్రేటర్ దాన్ 0. లాగ్ పక్కన ఓన్లీ గ్రేటర్ దాన్ 0 మాత్రమే ఉండదు, అది కండిషన్. సో దీన్ని స్ప్లిట్ చేస్తే -5 1 5. సో -4 రావాలి అంటే +x -5x అని రాసుకుంటాం. సో x + 1 x + 1 ఒక బ్రాకెట్, x - 5 ఒక బ్రాకెట్. ఇక్కడ వేవి కర్వ్ మెథడ్ చేస్తే ఒక క్రిటికల్ పాయింట్ -1, ఒక క్రిటికల్ పాయింట్ +5. ఆడ్ పవర్సే కాబట్టి ప్లస్ మైనస్ ప్లస్ గ్రేటర్ దాన్ అని ఉంది కాబట్టి ఓన్లీ పాజిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి 5ని ఇంక్లూడ్ చేయకూడదు, -1ని కూడా ఇంక్లూడ్ చేయకూడదు. సో దీనికి ఒకవేళ ఆన్సర్ రాయాలనుకుంటే -∞ to -1 ఓపెన్ బ్రాకెట్ యూనియన్, మళ్ళీ 5 నుంచి స్టార్ట్ అవుతాయి, 5 తీసుకోకూడదు. సో దీన్ని సాల్వ్ చేసే దానికంటే ముందరనే మనకి ఎక్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. ఎక్స్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ -1 అండ్ గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. గివెన్ 7 అనేది 1 కంటే బేస్ 1 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి నో నీడ్ టు చేంజ్ ద సింబల్. లెస్ దాన్ ఈక్వల్ టునే ఉంటుంది. 7 to the power of 1 +7 ఇతరులకు వస్తే -7 అవుతుంది, -12. సో ఇక్కడ కోఎఫిషియంట్ 1 ఉంది, 1తో -12 ఇంటూ చేస్తే -12 వచ్చింది. 12కు ఉండే ఫ్యాక్టర్స్ అన్ని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మిడిల్ 4 ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 4 రావడానికి ఛాన్స్ ఉండే నెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఇప్పుడు 4 బదులు 6ని 2ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకు +4 కావాలి అంటే 6 - 2 రాస్తాం, -4 రావాలి అంటే ఈ విధంగా రాస్తాం. యూజ్ చేయాల్సింది మాత్రం 2ని 6ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ -4x కావాలి కాబట్టి మనం -6x + 2x అని రాస్తే సరిపోతుంది. అప్పుడు 4 బదులు 6ని 2ని యూజ్ చేసినట్టు, యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా -4 వచ్చినట్టు. 2ని కామన్ తీస్తాం. సో x - 6 ఒక బ్రాకెట్, x + 2 ఒక బ్రాకెట్. సో దీనికి క్రిటికల్ పాయింట్స్ మార్క్ చేస్తే -2 ఒక క్రిటికల్ పాయింట్, 6 ఒక క్రిటికల్ పాయింట్. ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ మనకు లెస్ దాన్ అంటే ఈ నెగిటివ్ పోర్షన్ మాత్రమే కావాలి. సో x బిలాంగ్స్ టు -2 to 6, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయొచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూస్ కొన్ని వచ్చాయి, ఇక్కడ కొన్ని వచ్చాయి. ఇప్పుడు మనం ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ పోర్షన్ తీసుకోవాలన్నప్పుడు చూస్తే క్లారిటీ రాకపోవచ్చు. నంబర్ లైన్ పైన డ్రా చేస్తే క్లారిటీ వస్తుంది మనకు. సో నంబర్ లైన్ పైన -2 -1 0 1 2 3 4
5 లేదా డైరెక్ట్గా 6 రాసేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ప్లాట్ చేద్దాం. -1 ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి వీ షుడ్ నాట్ ఇంక్లూడ్. -1 టు లెస్సర్ నెంబర్స్ మీన్స్ దిస్ ఈజ్ ద పోర్షన్. 5 ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి 5ని ఇంక్లూడ్ చేయకూడదు. 5 కంటే గ్రేటర్ అన్నప్పుడు ఆల్ దీస్ వాల్యూస్. నెక్స్ట్ దీన్ని ప్లాట్ చేద్దాం. -2ని ఇంక్లూడ్ చేయొచ్చు. -2 టు 6ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. -2 టు 6 పోర్షన్ అంటే ఇక్కడి నుంచి ఇటు వరకు. ఇప్పుడు ఈ రెండు ఎక్స్ వాల్యూస్ని మిక్స్ అయ్యే ఇంటర్సెక్షన్ పోర్షన్ మాత్రమే రాయాలి అన్నప్పుడు ఈ రెండు పోర్షన్స్కి ఇది 1 టైప్ ఆఫ్ పోర్షన్, ఇది 1 టైప్ ఆఫ్ పోర్షన్, కామన్ పోర్షన్ మాత్రమే కావాలి అన్నప్పుడు ఎక్కడెక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ 1 కామన్ పోర్షన్, దిస్ ఈజ్ 1 కామన్ పోర్షన్. అంటే ఈ పోర్షన్ మాత్రమే ఫైనల్గా మనం తీసుకోవాలి. సో ఈ పోర్షన్ అంటే -2 టు -1 ఇది ఇంక్లూడ్ చేయొచ్చు, -1ని ఇంక్లూడ్ చేయకూడదు. మళ్ళీ యూనియన్ మళ్ళీ ఎక్కడి నుంచి కావాలి మనకు 5 నుంచి 6 వరకు. 5కి ఓపెన్, 6కి క్లోజ్డ్. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్ లేవు, జస్ట్ సాల్వ్ ఉన్నారు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ డొమైన్ తర్వాత సాల్వ్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఎక్స్ వాల్యూస్, అక్కడ కొన్ని ఎక్స్ వాల్యూస్, ఫైనల్గా ఆ రెండింటిని ఇంటర్సెక్షన్ వచ్చే ఆన్సర్ని మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి దానికంటే ఫస్ట్ డొమైన్ కనుక్కుందాం. డొమైన్ 2 టైప్ ఆఫ్ లాగ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 లాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ లాగ్ కండిషన్ ఏమి, లాగ్ పక్కన ఉండేదంతా గ్రేటర్ దాన్ 0 కావాలి. సో ఫస్ట్ ఇదంతా దిస్ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. అండ్ ఇంకొక లాగ్ కూడా ఉంది, ఆ లాగ్ పక్కన ఉండే టర్మ్ కూడా ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 కావాలంటే ఇంకా ఇది సాల్వ్ చేయటం లేదు. అసలు 2 కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ ప్రకారం ఎక్స్ ఏం కావచ్చో ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఇది ఫస్ట్ కండిషన్ అనుకుందాం, ఇది సెకండ్ కండిషన్ అనుకుందాం, సాల్వ్ చేస్తే వచ్చేది థర్డ్ కండిషన్ అనుకుందాం. ఈ 3 టైప్ ఆఫ్ యాంగిల్స్ని మిక్స్ చేసి కామన్ పోర్షన్ రాస్తే ఫైనల్గా ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎంతవరకు తీసుకోవాలో తెలిసిపోతుంది మనకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 అనేది 1 కంటే బిగ్గర్ నెంబర్ కాబట్టి లాగ్ని అవతలకు సెండ్ చేసేటప్పుడు సింబల్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 6⁻0 వస్తుంది. గ్రేటర్ దాన్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. x + 4 x క్యాన్సిల్ అవుతుంది. x క్యాన్సిల్ అవుతుంది. x² - 4 is greater than 0. x + 2 into x - 2 greater than 0. మనకు ఇది -2 ఒక క్రిటికల్ పాయింట్, ప్లస్ ఒక క్రిటికల్ పాయింట్, ఈక్వల్ టు లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు. ప్లస్ మైనస్ ప్లస్ మాకు గ్రేటర్ దాన్ అంటే ఈ పోర్షన్ మాత్రమే కావాలి. సో -∞ టు -2, 2 టు ∞. ఇది 1 టైప్ ఆఫ్ ఆన్సర్. ఇది 1 టైప్ ఆఫ్ ఆన్సర్. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయాలన్నప్పుడు సో న్యూమరేటర్లో x కామన్ తీస్తే x ఇంటూ x + 1/x + 4 అని వస్తుంది. ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్ వాడతాం. ఇక్కడ 3 క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి 0, ఒకటి -1, 0, ఒకటి -1, -4 ఫస్ట్ వస్తుంది ఆర్డర్లో, -1 తర్వాత 0. ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి ఏది కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. అన్నీ ఆడ్ పవర్సే కాబట్టి ప్లస్ మైనస్ అని సైన్స్ మార్క్ చేసిన తర్వాత గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ సింబల్స్ మాత్రమే కావాలి. సో ఇది సో x బిలాంగ్స్ టు ఫస్ట్ ఈ పోర్షన్ కావాలి 4 to -1, రెండింటికి ఓపెన్ బ్రాకెట్స్, యూనియన్ మళ్ళీ 1 to ∞. 1 ఇంక్లూడ్ చేయొచ్చా అంటే ఎక్స్క్లూడ్ చేయాలి మనం. సో ఇది డొమైన్. ఫస్ట్ కండిషన్ డొమైన్, సెకండ్ కండిషన్ డొమైన్. ఇప్పుడు మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. గివెన్ log 1/√3 log base 6 x² plus x/x + 4 లెస్ దాన్ 0. ఫస్ట్ ఈ లాగ్ని సెండ్ చేద్దాం అవతలకి. ఇది 1 కంటే లెస్సర్ నెంబర్ కాబట్టి సింబల్ని చేంజ్ చేయాలి. ఖచ్చితంగా సింబల్ని చేంజ్ చేయాలి. లెస్ దాన్ ఉంది కాబట్టి ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్
గ్రేటర్ దాన్ 1. ఇది 1 కంటే బిగ్గర్ నెంబర్ కాబట్టి లాగ్ అవతల సెండ్ చేయాలన్నప్పుడు సింబల్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. గ్రేటర్ దాన్ రిమైన్స్ గ్రేటర్ దాన్ ఓన్లీ 6 to the power of 1. సో ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 4 గ్రేటర్ దాన్ 6. ఇప్పుడు దీనికి వేవికర్ మెథడ్ రాయాలి అంటే ఈ ఆర్హెచ్ఎస్లో ఎప్పుడు 0 ఉండాలి. ఆర్హెచ్ఎస్లో ఎప్పుడు 0 ఉండాలి కాబట్టి +6 యువతలకు వచ్చేస్తే -6 అవుతుంది. ఎక్స్ స్క్వైర్ ప్లస్ ఎక్స్ -6x -24 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 4 గ్రేటర్ దాన్ 0. సో ఎక్స్ స్క్వైర్ -5x -24 బై ఎక్స్ ప్లస్ 4 ఈజ్ ఎప్పుడు ఇది అవతల సెండ్ చేయొద్దండి. వేరియబుల్ని ఎప్పుడు అవతలకి సెండ్ చేయొద్దండి. ఎందుకంటే వేరియబుల్ అనేది పాజిటివ్ నెగిటివ్ తెలియదు. పాజిటివ్ అన్నప్పుడు సైన్ చేంజ్ కాదు, కానీ నెగిటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా సైన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి బెటర్ టు రిమైన్ హియర్ ఓన్లీ. సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లేస్ లేదు. ఒకవేళ దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ -8 అని వస్తుంది. ఇప్పుడు వేవికర్ మెథడ్ వాడతాం. -4 -3 +8. సో ఈక్వల్ టు లేదు కాబట్టి దేన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. అన్నీ ఆడ్ పవర్సే కాబట్టి ఆల్టర్నేట్ సైన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. గ్రేటర్ దాన్ అంటే మనకి ఈ పోర్షన్ మాత్రమే కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -4 to -3 యూనియన్ a to ఇన్ఫినిటీ. ఇప్పుడు మనకు 3 టైప్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వచ్చాయి. ఈ 3 టైప్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని కామన్ పోర్షన్ మాత్రమే ఫైనల్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ ఇది ఇన్ఫినిటీ టు 2 యూనియన్ 2 to ఇన్ఫినిటీ. సెకండ్ వచ్చేసి ఎక్స్ బిలాంగ్స్ టు చేశాను నేను. సెకండ్ వచ్చేసి -4 to -1 యూనియన్ 0 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ బిలాంగ్స్ టు -4 to -3 యూనియన్ 8 to ఇన్ఫినిటీ. ఇప్పుడు నంబర్ లైన్ పైన ఫస్ట్ ఉండే నెంబర్స్ అన్ని మార్క్ చేద్దాం. -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7 8 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ది ఇక్కడ ఏది కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. అన్నిటిని ఎక్స్క్లూడ్ చేయాలి. సో -2 2ని ఎక్స్క్లూడ్ చేస్తాం. -4 -3 -1 0ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తాం. 8. ఇప్పుడు -2 కంటే లెస్సర్ నెంబర్స్ అంటే ఇవన్నీ వస్తాయి. 2 కంటే గ్రేటర్ నెంబర్స్ అంటే ఇవన్నీ వస్తాయి. ఇది ఫస్ట్ పోర్షన్ని షేర్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ -4 to -1 -4 to -1 ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. 0 to ఇన్ఫినిటీ ఈ పోర్షన్ మొత్తం తీసుకోవాలి. నెక్స్ట్ -4 to -3 -4 to -3 అంటే ఈ పోర్షన్ మాత్రమే. 8 to ఇన్ఫినిటీ ఈ పోర్షన్. ఇప్పుడు మొత్తం ఈ షేడెడ్ పోర్షన్లలో మూడిటికి ఇంటర్సెక్షన్ పోర్షన్ వచ్చేసి ఇది మాత్రమే. ఇది మూడిటికి ఇంటర్సెక్షన్ పోర్షన్. ఇది కూడా 3 మిక్స్ అయినటువంటి పోర్షన్. ఇప్పుడు ఫైనల్గా ఈ బిట్వీన్ పోర్షన్ మాత్రమే కావాలి మనకు. యూనియన్ మళ్ళీ 8 నుంచి. సో ఇది ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే 2 or 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు నంబర్ లైన్ డ్రా చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కామన్ పోర్షన్ ఎక్కడైతే ఆ 3 పోర్షన్స్ ఉంటుందో ఆ పోర్షన్స్ని మాత్రమే ఫైనల్గా మనం ఎక్స్ వాల్యూస్గా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీన్ని సాల్వ్ చేయాలి. లాగ్ 6 - x బేస్ x. ముందు డొమైన్ రాద్దాం. డొమైన్ వచ్చేసి ఇక్కడ 3 కండిషన్స్ వస్తాయి. ముందు 6 - x గ్రేటర్ దాన్ 0 అని వస్తుంది. బేస్లో కూడా వేరియబుల్ అని ఉంది కాబట్టి ఆ ఎక్స్ అనేది పాజిటివ్ నెగిటివ్ మనకు తెలియదు. ఒకవేళ లాగ్ ఫంక్షన్కి బేస్ గురించి మనకేం తెలుసు, బేస్ షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1 అంటే టోటల్. ఒకవేళ దీనికి కండిషన్స్ రాయాల్సి వస్తే దేర్ ఆర్ 3 కండిషన్స్. సో 6 ఈజ్ గ్రేటర్ దాన్ x ఈజ్ లెస్ దాన్ 6, x ఈజ్ గ్రేటర్ దాన్ 0. అంటే ఫైనల్గా మనం ఇది సాల్వ్ చేసి ఆన్సర్ రాసేటప్పుడు ఈ 3 కండిషన్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. గివెన్ f of x ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్
6 మైనస్ ఎక్స్ బేస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2. ఇది ఎక్స్ ప్రస్తుతానికి ఇది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 తెలియదు కాబట్టి ఖచ్చితంగా కేస్ 1 కేస్ 2 రెండు సాల్వ్ చేసి పెట్టుకోవాలి. కేస్ 1 ఒక నెంబర్ ఇచ్చింటే మనం అవి డిసైడ్ చేస్తాం, చూస్తేనే ఇది గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 తెలిసిపోతుంది. ఇక్కడ వేరియబుల్ ఇచ్చాడు కాబట్టి వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఆర్ లెస్ దాన్ 1. సో లెట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ 1 వీ షుడ్ నాట్ చేంజ్ ద సింబల్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇక్కడ సెండ్ చేద్దాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ గ్రేటర్ దాన్ 0 మైనస్తో ఇంటూ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ మైనస్తో ఇంటూ చేస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ ఏమవుతుంది లెస్ దాన్. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్, ఎక్కడ చిన్న మిస్టేక్ చేసినా టోటల్ ఆన్సరే తప్పు వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఒకటి ఎక్స్ ప్లస్ 3 అని వస్తుంది, ఒకటి ఎక్స్ మైనస్ 2 అని వస్తుంది. సో ఒక క్రిటికల్ పాయింట్ -3, ఇంకో క్రిటికల్ పాయింట్ +2. లెస్ ఆల్టర్నేటివ్ సైన్స్ ఇస్తాం. ఈక్వల్ టు లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయకూడదు. లెస్ దాన్ అంటే ఈ పోర్షన్ మాత్రమే కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -3 to 2 అంటే ఎక్స్ అనేది -3కి +2కి మధ్యలోనే ఉండాలని వచ్చింది. కానీ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అసలు మనం తీసుకున్న కేస్ దేనికి, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1కి అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కావాల్సిందే. కాబట్టి ఇక్కడ 1 కంటే లెసర్ నెంబర్స్ ఉంటే డిలీట్ చేసి ఈ కండిషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -3 -2 -1 1 2 దీని ప్రకారం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు అని వచ్చింది. కానీ అసలు మనం స్టార్ట్ చేయడమే కండిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఎక్స్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 కావాల్సిందే అనే కండిషన్తో స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి 1 కంటే లెసర్ నెంబర్స్ తీసుకోకూడదు. కాబట్టి ఎక్స్ లేదా సిన్స్ ఈ కండిషన్ మళ్ళీ రాస్తున్నాను. సిన్స్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 ఎక్కడి నుంచి వచ్చింది, ఇది స్టార్ట్ చేసింది మర్చిపోయింటారు కొంతమంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కావాలి కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు 1 to 2 మాత్రమే. యాక్చువల్గా -3 to 2 అని వచ్చినా కూడా మనం 1 కంటే గ్రేటర్ నెంబర్సే తీసుకోవాలి. కాబట్టి కేస్ 1లో ఎక్స్కి ఆన్సర్ ఏమి 1 to 2 అని వచ్చింది. అదేవిధంగా కేస్ 2 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 0కి 1కి మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 1 కంటే లెస్సర్ కాబట్టి గ్రేటర్ దాన్ ఏమవుతుంది లెస్ దాన్ అవుతుంది. సైన్స్ అన్ని చేంజ్ చేస్తే మళ్ళీ లెస్ దాన్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ అవుతుంది. సో ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. నంబర్ లైన్లో -3 ఒక క్రిటికల్ పాయింట్, 2 ఒక క్రిటికల్ పాయింట్, రెండింటిని ఇంక్లూడ్ చేయకూడదు. మనకి ఇక్కడ నెగిటివ్ పోర్షన్ కావాలి, ఇక్కడ పాజిటివ్ పోర్షన్ కావాలి. ఎక్స్ బిలాంగ్స్ టు -∞ to -3 యూనియన్ 2 to ∞. కానీ అసలు ఎక్స్ వాల్యూస్ మనం తీసుకోవడమే సిన్స్ 0 ఈజ్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే వచ్చిన ఆన్సర్లో 0కి 1కి మధ్యలో ఉండే ఆన్సర్ అని ఉంటే తీసుకోవాలి. అసలు ఇక్కడ 0కి ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. మనం తీసుకోవడమే 2 నుంచి గ్రేటర్ తీసుకుంటున్నాం, 3 నుంచి లెస్సర్ తీసుకుంటున్నాం. ఈ నంబర్సే తీసుకోవడం లేదు. కాబట్టి 0 నుంచి 1 మధ్యలో ఏ నెంబర్స్ లేవు ఇక్కడ మనకు. కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్. అటువంటి నెంబర్స్ ఏం లేవు ఇక్కడ. సో కేస్ 2లో స్టార్టింగ్ కేసుని మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ -3 to 2 అని వచ్చింది. కానీ మనకు 1 కంటే గ్రేటర్ నెంబర్స్ మాత్రమే కావాలి కాబట్టి 1 కంటే గ్రేటర్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ. సో 1 to 2 తీసుకుంటున్నాం. ఇక్కడ 0 to 1 మధ్యలోని నెంబర్స్ మాత్రమే కావాలి. మనకు వచ్చిన ఆన్సర్లో 0 to 1 మధ్యలో నెంబర్సే లేవు అసలుకి. కాబట్టి దెర్ ఈజ్ నో సొల్యూషన్. టోటల్ మీద ఇవన్నీ మిక్స్ చేసి ఫైనల్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ లెస్ దాన్ 6 కావాలి. ఈ ఆన్సర్లో అన్ని లెస్ దాన్ 6 నెంబర్సే ఉన్నాయి. గ్రేటర్ దాన్ 0నే ఉండాలి, గ్రేటర్ దాన్ 0నే, 1 ఉండకూడదు. 1 ఉన్నా కూడా మనం ఓపెన్ బ్రాకెట్ ఉంది కాబట్టి మనం 1 తీసుకోవటం లేదు. లేదా ఫైనల్గా నంబర్ లైన్ డ్రా చేస్తాం మనం 0 1 2 6. సో ఎక్స్ మస్ట్ బి లెస్ దాన్ 6ని ఇంక్లూడ్ చేయకూడదు. ఎక్కడ కూడా ఈక్వల్ టు లేదు కాబట్టి ఏ నెంబర్ని కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. 6 కంటే లెస్సర్ అంటే ఈ పోర్షన్, 0 కంటే గ్రేటర్ అంటే ఈ పోర్షన్, 1 తీసుకోకూడదు అంటే ఓపెన్ సర్కిల్ పెడతాం. సో 1 to 2
1 to 2 మాత్రమే. అన్నిటికీ కామన్ పోర్షన్ వచ్చేసి ఇది మాత్రమే అంటే మళ్ళీ ఈ ఆన్సరే వస్తుంది మనకు. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఓపెన్ బ్రాకెట్ 1 to 2.